పర్యావరణాన్ని కాపాడే విధంగా మనం నడుచుకోవడం మనకు, మన తరాలకు మనం చేసే మేలు. శాస్త్రీయంగా, సనాతన సాంప్రదాయబద్ధంగా మట్టి వినాయకుణ్ణి పూజించడం మన సంకల్పం నెరవేరడానికి ముఖ్యమైన సాధనం. మంగళప్రదాతకు మంగళ వాయిద్యాలు పెట్టించి మంగళప్రదంగా మహదానందకరమైన వాతావరణాన్ని మనం 10 మందికి కలిగించాలి. స్వామికి ఉదయం సాయంత్రం మనకు ఉన్నంతలో శుచిగా వండి తెచ్చిన ప్రసాదాన్ని సమర్పించి 10 మంది భక్తులకు పంచడం వలన మన దుష్కర్మలు తొలగి మనకు పుణ్యఫలం లభిస్తుంది. చెవులకు ఇంపైన కమ్మని భక్తి పాటలను, వేద మంత్రాల పఠనములను, కీర్తనలను, ప్రవచనాలు, పురాణాలు, వినాయక చవితికి సంబంధించిన వ్రత కథలు పరిమిత శబ్దంతో పెట్టినట్లయితే 10 మంది శ్రావ్యంగా వింటారు. అలా కాకుండా డీజేలు పెట్టడం వలన 10 మందికి మనం ఇచ్చే సందేశం ఏమిటి? దాని వలన ఎంతమందికి నష్టం కలుగుతుందో తెలుసా? ఈ 9 రోజులు రోజుకొక కార్యక్రమం చొప్పున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఎంతో మంది సంతోషంగా ఆ కార్యక్రమాలని ఆదరిస్తారు. 10 మంది ఒక చోటుకు చేరి కళాకారుల ప్రతిభను ఆదరించడమే కాక వారికి జీవనోపాధి కలిగించిన వాళ్ళమవుతాం కదా. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి భగవంతుని అనుగ్రహాన్ని పొందలేకపోవడం ఎంత దురదృష్టకరం. అనవసరమైన ఖర్చులు పెట్టకుండా భగవంతుని ప్రసాదంతో పాటుగా 10 మందికి అన్నదానం చేస్తే వచ్చే ఫలితం కోట్లు పెట్టినా వస్తుందా? మన సనాతన ధర్మంలో వినోదానికి ఎన్నో రకాల సాధనాలు ఉన్నాయి. తోలుబొమ్మలాటలు, నాటకాలు, గాత్ర కచేరీలు, భక్తి పాటలు, భజనలు, ఆటలు, అలంకారాలు, ఇలాంటివి ఎన్నో. ఇలా కాకుండా రికార్డింగ్ డాన్సులు పెట్టి అశ్లీల నృత్యాలను ప్రోత్సహిస్తే మనకు, మన కుటుంబానికి క్షేమమా? బూతుపాటలు పెట్టి కుప్పిగంతులు వేస్తే అది మనకు భక్తి అనిపించుకుంటుందా? పవిత్రంగా జరగవలసిన కార్యక్రమాలను ఇలా అపవిత్రంగా చేసుకొని చివరకు మనం సాధించేదేమిటి? ఇప్పటికే మన సనాతన ధర్మాన్ని ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నారు. అత్యున్నతమైనటువంటి విలువలు కలిగిన మన సనాతన ధర్మం ఇలాంటి వికృతి చేష్టలు చేయడం వలన అపనిందలు కావడం తప్ప మనం సాధించిన విజయం ఏమిటి? భగవంతుణ్ణి వీధిలోకి లాగి ఊరేగింపులలో బూతుపాటలు పెట్టి మనం చెడిపోవడమే కాక భగవంతుణ్ణి కూడా చెడగొడుతున్నాము. మంచి కోసం ఏర్పాటు చేసిన మన పండుగలు ఇలా సనాతన ధర్మ నాశనం కోసం ఉపయోగిస్తున్నాము. అతి పవిత్రమైన వినాయక చవితిని పవిత్రంగా ఆచరించేవాడే నిజమైన హైందవుడు. భగవంతుడు వారిని ఎల్లవేళలా రక్షించునుగాక. పర్యావరణాన్ని పాడు చేసే పదార్థాలతో తయారు చేసిన అతిపెద్ద గణేశుని విగ్రహాన్ని అపవిత్ర ప్రదేశాల్లో, మురుగు కాలువల పక్కన, పెంటకుప్పల పక్కన గణేశ మంటపాలను ఏర్పాటు చేసి అత్యంత భక్తితో బూతుపాటలను, అతిపెద్ద శబ్దాలతో పెట్టడం ఈనాటి సంస్కృతి. కనీసం ప్రసాదం కూడా పెట్టకుండా, పూజా విధానాలు జరపకుండా, ఒకవేళ చేసినా ఒంటిపూట పూజ చేయడం, అక్కడకు వచ్చిన పురోహితుణ్ణి అవమానించడం, భక్తి శ్రద్ధల మాట దేవుడెరుగు, నియమనిష్టలు లేకుండా, స్నానపానాలు చేయకుండా, శుచి శుభ్రతలంటే అర్థం కూడా తెలియని పనికిమాలిన వెధవలు, పట్టుమని 10 మందికి దేవుని ప్రసాదం పంచలేని వెధవలకు లడ్డు మాత్రం 20 కేజీలు కావాలి. వేలం వేసి వీళ్ళ తద్దినాలు పెట్టడానికి, ఊరేగింపుల పేరుతో అడ్డమైన వేషాలు వేయడం కోసం విగ్రహం ఏర్పాటు చేసి గొప్పగా ఊరేగింపు చేస్తే వాడేదో గొప్పవాడని జనం అనుకుంటారని వాడే అనుకుంటూ అక్కడ తాగి ఊగుతూ అశ్లీల నృత్యాలను ప్రోత్సహిస్తూ డీజే లాంటి దిక్కుమాలిన పెద్ద పెద్ద శబ్దాలతో తప్ప తాగి బూతుపాటలకు కుప్పిగంతులు వేస్తూ ఊరిలోని వాళ్ళంతా తిడుతుంటే అది ఒక గౌరవంగా భావిస్తూ ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి ఏదో ఒక చోట నిమజ్జనం చేసి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు చేతులు దులుపుకునే వెధవలకు నేను చెప్పేది ఒక్కటే, దయచేసి ఇటువంటి తప్పులు చేయకండి. ఈనాడు మనం సంస్కారవంతంగా నడుచుకోకపోతే రేపటి మన తరానికి సంస్కారం గురించే చెప్పే హక్కును మనం కోల్పోతాము. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు.